హాయ్. చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కామన్ గా ఇబ్బంది పడే విషయం కాన్స్టిపేషన్. ఇంకా డెలివరీ అయిన తర్వాత అయితే ఈ ప్రాబ్లం మరీ ఎక్కువ అవుతుంది. డైలీ మోషన్ కి వెళ్ళలేకపోవటము అండ్ మోషన్ కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం రావటము, మోషన్ కి వెళ్ళినా కూడా ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఫీలింగ్ ఉండటము, అబ్డామినల్ డిస్కంఫర్ట్, అబ్డామినల్ బ్లోటింగ్, ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ సిమ్టమ్స్. ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి అండ్ వస్తే తగ్గించుకోవడానికి యూజ్ అయ్యే టిప్స్ ఈ రీల్లో చూద్దాం. ఫస్ట్, డైలీ 3 లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా డైలీ మార్నింగ్ ఒక 500 ml లుక్ వామ్ వాటర్ తాగి కొంచెం వాక్ చేస్తే చాలా బెటర్. సెకండ్, డైట్. మీరు తీసుకునే డైట్ లో ఫైబర్ కంటెంట్ కంపల్సరీ ఇంప్రూవ్ చేయాలి. సో ఫ్రూట్స్ లో కొంచెం ఎక్కువగా యాపిల్, బనానా, ఆరెంజ్, గోవా అంటే జాంకాయ తీసుకుంటా ఉండాలి. అండ్ వెజిటబుల్స్ లో అయితే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, బీన్స్, చిక్కుడుకాయలు, క్యారెట్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోవటం చాలా బెటర్. థర్డ్, యాక్టివిటీ. ప్రెగ్నెంట్ ఉమెన్ యాక్టివ్ గా ఉండాలి అన్లెస్ మీ డాక్టర్ మీకు రెస్ట్ అడ్వైస్ చేస్తే తప్ప. సో డైలీ ఒక 45 minutes వాకింగ్, ఏదైనా ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ చేయటము అండ్ సాధ్యమైనంత వరకు మీ వర్క్స్ మీరు చేసుకుంటా ఉండటం చాలా బెటర్. ఫోర్త్, గుడ్ బవెల్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి. అంటే డైలీ రోజు ఒకే టైంలో మీరు టాయిలెట్కి వెళ్ళేలాగా మీ బాడీని మీరు ట్రైన్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్, స్ట్రెస్ తగ్గించుకోవాలి, మంచి స్లీప్ ఉండాలి. ఈ టిప్స్ అన్ని ఫాలో అయినా కూడా మీకు ఇంకా కాన్స్టిపేషన్ తగ్గట్లేదు అంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, మెడికేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ఉండటం అనేది అంత మంచి సైన్ ఏం కాదు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్.